హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు మన టాపిక్ 5th టాపిక్ అండి, గణిత శాస్త్ర బోధనా పద్ధతులు. మనకి ఇక్కడ బోధన చేయాలంటే ఒక పద్ధతి అవసరము. ఆ పద్ధతి కావాలంటే ఖచ్చితంగా నువ్వు యాజ్ ఎ టీచర్గా ఫీల్ అయితేనే మనకి ఆ బోధనా పద్ధతి మనకు వస్తుంది. ఓకేనా? రైట్, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? రైట్, చూడండి ఇక్కడ దీనిలో ఫస్ట్ పాయింట్ మనం చూస్తే ఏమని ఇచ్చాడు వాడు. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటారంటే గణిత శాస్త్ర బోధనా పద్ధతులు అన్నాడు. చూడండి ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడంటే పరిపక్వత చెందిన వ్యక్తికి జ్ఞానాన్ని అందించడాన్ని బోధన అంటారు. ఓకే, వ్యక్తికి పరిపక్వత చెందిన వ్యక్తికి జ్ఞానాన్ని అందించడాన్ని బోధన అంటారు. అందించే విధానాన్ని బోధనా పద్ధతి అంటాము. ఓకేనా? రైట్. అంటే చూడండి ఇక్కడ మనకి ఓకే, పరిపక్వత చెందని వ్యక్తికి, ఓకే అంటే బాగా తెలిసిన వాడు, చూడండి ఇక్కడ బాగా తెలిసిన వాడు తెలియని వాడికి చెప్పేదాన్ని బోధన అంటాము. బాగా తెలిసిన వాడు, జ్ఞానం ఎక్కువ ఉన్నవాడు తక్కువ ఉన్నవాడు చెప్పేదాన్ని మనం ఏమంటాం? బోధన అంటాము. ఓకే, ఆ అందించే విధానాన్ని అంటే ఆ పద్ధతిని ఏమంటామంటే బోధనా పద్ధతి అంటాము. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ ఎలా అందించాలి, చూడు ఇక్కడ ఎలా అందించాలని మార్గనిర్దేశనం చేసే ఆలోచనను ఏమంటామండి? ఉపగమము అంటాము. ఎలా, హౌ అనే క్వశ్చన్ పడితే దాన్ని ఉపగమము అంటాము. ఓకే, దీన్ని మనము ఈ ఉపగమం అంటే కొద్దిగా కష్టం, కానీ పక్కన ఈ ఓడిచ్చాను చూడండి ఇక్కడ అప్రోచ్ అనమాట. వాడిని స్టూడెంట్ని మనం ఎలా చేరుకోవాలని చెప్పేది ఉపగమం. ఓకేనా? దేని ప్రకారం వెళ్ళాలని చెప్పేది బోధనా పద్ధతి, ఏం చెప్పాలనేది బోధన. ఇది బోధనా పద్ధతి మరియు ఉపగమంకి డిఫరెన్స్ అండి. అతను నెక్స్ట్ పాయింట్ చూడండి, మీరు చెప్పే పద్ధతిలో ఇక్కడ చూడండి, ఇది చాలా చాలా అద్భుతమైన పాయింట్. నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఇది. మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేరా? చూడండి ఇక్కడ మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేరా అని చెప్పిన వాళ్ళు ఎవరంటే సర్వశిక్ష అభ్యాస్. ఓకే, చూడండి సర్వశిక్ష అభ్యాస్. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఓకే, ఇక్కడ పాయింట్లో చూడండి మనకి ఎంత అద్భుతమైన పాయింట్ చూడండి మనకి. రైట్, చూడండి మనకి మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేరా అని ఒక స్టూడెంట్ అడిగినట్లు ఉంది కదా ఇక్కడ. సో కాబట్టి చెప్పింది ఎవరెవంటే ఎస్ఎస్సి. ఒక్కోసారి మనకి ఆప్షన్లో ఎస్ఎస్సి అని కూడా ఇస్తాడు మా ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి మా ఇక్కడ. రైట్. ఆ తర్వాత వెస్లీ రాస్కీ అన్న ఇక్కడ అనేవాళ్ళు ఏమన్నారంటే అభ్యాసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి అంటారు అనమాట. ఈయన కూడా సైంటిస్ట్ ఏం చెప్పంటే అభ్యాసన ప్రక్రియను నిర్దేశన, మనకి అభ్యాసన వేరు బోధన వేరు. బోధన అంటే అటువంటి ఎవరికి చెందింది? బోధన అనేది ఉపాధ్యాయునికి చెందింది. అభ్యాసన అనేది ఎవరికి చెందింది? విద్యార్థికి సంబంధించింది. అభ్యాసన ప్రక్రియను నిర్దేశించడానికి అంటే నిర్ణయించడానికి అంటే ఎలా అభ్యాసనం చేయాలనేది ఆ యొక్క దాన్ని నిర్దేశించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి. అంటే వాడు ఎలా నేర్చుకోవడం అనేది ఎవరి మీద ఆధారపడింది? చెప్పే ఆ యొక్క టీచర్ మీద ఆధారపడింది కదా. సో కాబట్టి ఆ పాయింటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాడు స్టూడెంట్ అనేవాడు ఎలా నేర్చుకోవాలో మనకి నిర్దేశించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే సాధనమే ఏంటి? బోధనా పద్ధతి అని చెప్పిన ఆయన వెస్లీ రాస్కీ. ఓకే, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడమ్మా, వెస్లీ స్టాన్లీ. చూడండి వెస్లీ స్టాన్లీ అనే ఆయన ఏం చెప్పారంటే చూడండి ఇక్కడ బోధన అభ్యాసన లక్ష్యాలను చూడండి. ఇక్కడ మనకి ఇప్పుడు బోధన చేసే వాళ్ళకి అభ్యాసనం చేసే వాళ్ళకి ఒకటే ఒక లక్ష్యం కదా. ఎప్పుడైనా సరే విద్యార్థి బాగా పూర్తిగా మూర్తిమత్వం రావాలి, వాడికి కంప్లీట్ పర్సనాలిటీ రావాలనేది కదా ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఓకే, వెస్లీ స్టాన్లీ అనే ఆయన ఏం చెప్పారంటే బోధన అభ్యాసన లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే సాధనాన్ని బోధన పద్ధతి అంటారు. అంటే మనకి ఎప్పుడైనా సరే బోధన అభ్యాసన లక్ష్యాలు ఉంటాయి కదా ఇక్కడ. ఆ లక్ష్యాలు సాధించడానికి ఉపాధ్యాయుడికి చూడండి ఇక్కడ ఉపాధ్యాయుడికి ఉపయోగపడే సాధనాన్ని ఏమంటామంటే బోధనా పద్ధతి అంటాము. మనం చెప్పే పద్ధతి సరిగా ఉంటేనే మాత్రమే స్టూడెంట్ అనేవాడు ఒక విద్యార్థి అనేవాడు సరిగా నేర్చుకోగలడు. కాబట్టి ఇక్కడ మన పాయింట్ అలా ఉండేదాన్ని ఏమంటాం? బోధనా పద్ధతి అంటాము. ఆ తర్వాత నెక్స్ట్ హెచ్సి మెరిసన్. చూడండి చూడండి ఇక్కడ మనకి మెరిసన్ ఏమంటే ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తికి మరియు తక్కువ పరిణితి చెందిన వ్యక్తికి మధ్య జరిగే చర్యా ప్రచర్యల సముదాయమే బోధనా పద్ధతి అన్నాం. అంటే ఎక్కువ జ్ఞానం కల వ్యక్తి తక్కువ జ్ఞానం కల వ్యక్తికి మధ్య జరిగే
చర్య ప్రత్యర్యను మధ్య జరిగే చర్య ప్రత్యర్యని మనం ఏమంటామో బోధనా పద్ధతి అంటామని చెప్పిన ఆయన పేరు హెచ్సి మెరిసన్ రైట్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. నెక్స్ట్ ఏమనంటే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ చూడండి. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 1952 to 53 ఏం చెప్పిందంటే ఉత్తమమైన ప్రణాళిక అనే సరైన బోధనా పద్ధతుల వల్ల సరైన ఉపాధ్యాయుల సజీవంగా ఉంటుందన్నాడు. ఓకే, ఉత్తమమైన ప్రణాళిక అనే సరైన బోధనా పద్ధతి వల్ల సరైన ఉపాధ్యాయుల వల్ల మనకి ఎప్పుడైనా సరే మనకి ఈ యొక్క విద్య అనేది సజీవంగా ఉంటుందని చెప్తున్నాను అనమాట. ఓకే, ఏముండాలి మనకి ప్రణాళిక ఖచ్చితంగా ఉత్తమంగా ఉండాలి. ఆ తర్వాత ఉపాధ్యాయుడు మనకి ఉత్తమంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన బోధనా పద్ధతి అనేది మనకు సరిగా ఉండి ఉపాధ్యాయుడు సరిగా చెప్పినట్లయితే అక్కడ మనకి ఎప్పుడైనా సరే అక్కడ ఉన్న తరగతి అనేది ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది. ఈ రెండు లేకపోతే ఉత్తమమైన ప్రణాళిక మరియు సరైన ఉపాధ్యాయులు లేకపోతే ఈ రెండు లేకపోతే నిర్జీవాలుగా మారిపోతాయి. ఈ రెండు లేకపోతే మనకి ఏమైపోతాం ఇక్కడ మనకి మొత్తం కూడా తరగతి అంతా కూడా ఏమైపోతుంది ఇక్కడ నిర్జీవాలుగా మారిపోతాం. ఇక్కడ అంటే ప్రాణం లేనట్టుగా మారిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చూడండి, విద్య ఇక్కడ మనకి విద్య వేరు బోధన వేరు. ఓకే, నేను బోధిస్తున్నానంటే ఖచ్చితంగా ఇప్పుడు నా ఎదురుగా ఉన్న నువ్వే ఇంపార్టెంట్ మనకి. అంటే బోధన లక్ష్యం ఏంటంటే ఎంతవరకు బోధన లక్ష్యం అంటే ఈ 4 గోడల మధ్య వరకు మాత్రమే బోధన లక్ష్యం. విద్య యొక్క లక్షణం అంటే మనకి ఖచ్చితంగా వాడికి మొత్తం కూడా వాడి స్టూడెంట్ని 100కి 100% మనం మార్చాలన్నమాట. కాబట్టి విద్య లక్ష్యాలు వేరు, మనకి బోధన లక్ష్యాలు వేరు. సో కాబట్టి విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడం, కంప్లీట్ పర్సనాలిటీ సాధించడం విద్య యొక్క లక్షణం అండి. కంప్లీట్ పర్సనాలిటీ సాధించడము విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. బోధన యొక్క ముఖ్య ఉద్దేశం అంటే విద్యార్థి ప్రవర్తనలో ఆమోదయోగం మార్పులు తీసుకురావడం. విద్యార్థి ప్రవర్తనలో ఆమోదయోగం మరియు మార్పులు తీసుకురావడం. రైట్, చూడండి ఇక్కడ అంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పులు తీసుకురావటాన్ని ఏమంటామంటే బోధన అంటాము. ఓకేనా. అలానే విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని తీసుకొచ్చేది ఏంటి, విద్యార్థిలో సంపూర్ణ మూర్తిమత్వం కంప్లీట్ పర్సనాలిటీని తీసుకొచ్చేదాన్ని ఏమంటాం విద్య అంటాము. విద్యార్థి ప్రవర్తన ఆమోదయోగం మార్పులు తీసుకొచ్చేదాన్ని ఏమంటాము బోధన అంటాము. ఓకే, ఆ తర్వాత విద్యా లక్ష్యాలు సాధించడానికి తోడ్పడేవి బోధనా పద్ధతులు. ఆధునిక బోధనా పద్ధతులు పితామహుడు ఎవరంటే చూడండి ఇక్కడ అమిగస్ అండ్ కొమినియస్. అంటే ఆధునిక బోధనా పద్ధతుల పితామహుడు ఎవరంటే ఈయన. ఇది గుర్తుపెట్టుకున్నాము, ఇది మనకు ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. ఓకే రైట్. సో విద్యా లక్ష్య సాధన తోడ్పడే వాటిని మనకి ఏమంటాము, ఓకే తోడ్పడేవాటి బోధనా పద్ధతులు. మరి ఏది విస్తృతమైందంటే నీకు విద్యా లక్ష్యం విస్తృతమైందని గుర్తుపెట్టుకోవాలా, బోధనా పద్ధతి దానికన్నా తక్కువ. బోధనా పద్ధతి అంటే ఇక్కడ ఉన్న ఈ 4 గోడల వరకు ఉండేది బోధనా పద్ధతి. విద్యా లక్ష్యం అనేది ఎక్కువ విస్తృతి కలిగి ఉంటుంది. విద్యా లక్ష్యం అనేది ఏం చేస్తుంది అంటే ఒక విద్యార్థిలో కంప్లీట్ మూర్తిమత్వాన్ని తీసుకొస్తుంది అనమాట. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మనకి బోధనా విధానంలో పాటించవలసిన నియమాలు లేదా సూత్రాలు. బోధనా విధానంలో పాటించవలసిన నియమాలు లేదా సూత్రాలు. ఓకేనా రైట్. అంటే మన బోధనా పద్ధతి పాటించేటప్పుడు లేదా బోధన చేసేటప్పుడు మనం పాటించాల్సింది చూడండి మనకి. ఓకే, ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలి ఈ బోధన అంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి. మనకి తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని రాబట్టాన్ని మనం ఏమంటామంటే బోధన అంటాము. ఆ తర్వాత ఓకే మూర్తం నుంచి అమూర్తమునికి, ఆ తర్వాత ఆగమన నుంచి నిగమన. ఓకే రైట్. ఆ తర్వాత విశ్లేషణ నుంచి సంశ్లేషణ, ఉదాహరణ నుండి సూత్రీకరణ, ప్రత్యేకం నుంచి సాధనీకరణం, మనోవైజ్ఞానికం నుంచి తార్కికం, మొత్తం నుంచి భాగాలు, ఓకే జ్ఞాతం నుండి మనకి అజ్ఞాతం. అంటే ఇప్పుడు చూడండి మనకి ఆగమన నుంచి నిగమన. అంటే ఆగమన పద్ధతి అంటే అర్థం ఏంటి, మనకి ఆగమన పద్ధతి అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే ఒక లెక్క చేయడానికి మనకు ఒక రకమైన సూత్రాన్ని రాబట్టాన్ని ఆగమన పద్ధతి అంటాము. నిగమన పద్ధతి అంటే ఆ సూత్రాన్ని ఎలా వాడాలని చెప్పేది నిగమన పద్ధతి. ఆ తర్వాత మరి విశ్లేషణ సంశ్లేషణ అంటే అర్థం ఏంటంటే ఇది కూడా దాదాపుగా 2 సేమ్ అండి. ఇక్కడ మనకి ఒక విషయాన్ని ఎక్కువ విశదీకరణ చెప్పేదాన్ని విశ్లేషణ అంటాము. ఓకే, దాన్ని కొద్దిగా షార్ట్ ఫామ్లో చేసేదాన్ని మనం సంశ్లేషణ అంటాము. సంశ్లేషణ పద్ధతి నిగమన పద్ధతి 2 కూడా మ్యాక్సిమం సేమ్ ఉంటాయి. ఆగమన పద్ధతి విశ్లేషణ పద్ధతి 2 సేమ్ ఉంటాయని. ఆ తర్వాత ఉదాహరణ ఇచ్చి దాని నుంచి సూత్రీకరణ రాబడతాము. సూత్రాలు రాబడతాము. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రత్యేకం నుంచి సాధారణీకరణం. అంటే ప్రత్యేకమైన పాయింట్స్ నుంచి దాన్ని సాధారణీకరణం చేస్తాము. మనోవైజ్ఞానికం నుంచి తార్కికం. అంటే మనము విద్యార్థి కేంద్రంగా పనిచేసి దాన్ని లాజికల్ థింకింగ్ వైపు తీసుకొస్తాము. అలానే క్వశ్చన్లో ఉన్న ప్రశ్న ఉన్న మొత్తంని భాగాలుగా చేస్తాము. అలానే జ్ఞాతం నుండి అజ్ఞాతం అనమాట. అంటే
ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ పాయింట్ అండి. ఈ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందో రిమైనింగ్ పాయింట్స్ అన్నీ కూడా అదే చెప్తున్నాయి. ఓకే, మొదటి పాయింట్ ఏం చెప్తుంది? తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళటం. తెలిసిన దాని నుండి ఎక్కడికి వెళ్ళాలండి? తెలియని దానికి వెళ్ళాలా. సో కాబట్టి ఇప్పుడు తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళటాన్ని మనం ఏమంటామంటే ఈ బోధన విధానంలో మనం ఫస్ట్ ఉన్న కీలక అంశం. ఓకే, రైట్.